అందరికీ నమస్కారం. కోరికలు గుర్రాలెక్కితే అనే సామెత తమిళనాడు రాజకీయాలను చూస్తే కరెక్ట్‌గా అర్థమవుతుంది. చిన్న పార్టీల కోరికలు తీర్చలేక విజయ్ సీఎం పదవికి అడుగు దూరంలో ఆగిపోతా ఉన్నాడు. ఇప్పటికీ 2 సార్లు విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. నిజానికి విజయ్ సీఎం అయ్యి ఇప్పటికి 2 రోజులు అయ్యి ఉండాలి. కానీ తగినంత మద్దతు లేకపోవటం వల్ల 118 సభ్యుల సంఖ్య బలం చూపిస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయించను అని గవర్నర్ మెలికబెట్టడం వల్ల విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది. నిన్న దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. విజయ్కి కావాల్సిన బలం వచ్చిందని అందరం అనుకున్నాం. ఆ లోపే వీసీకే పార్టీ వాళ్ళు మళ్ళీ వెనకడుగు వేశారు. ఇచ్చినట్టే ఇచ్చి మద్దతు వెనకడుగు వేశారు. ఎందుకు వెనకడుగు వేశారంటే వాళ్ళ డిమాండ్ ఉన్నాయి. వాళ్ళ డిమాండ్ ఇప్పుడు తీర్చాలి. వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళకున్నది 2 ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళ పార్టీ అధినేతకి డిప్యూటీ సీఎం కావాలట. సరే, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి మళ్ళీ అతను ఏమైనా ఎమ్మెల్యేగా ఉన్నాడో వాళ్ళ పార్టీ అధినేత అంటే లేదు. మళ్ళీ అతను ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఎక్కడి నుంచి గెలిపించాలి? ఇప్పుడు విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేసాడు కదా. ఒక చోట రాజీనామా చేస్తున్నాడు కదా, తిరుచి ఈస్ట్ నుంచి. తిరుచి ఈస్ట్కి రాజీనామా చేస్తాడు. అక్కడ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల్లో ఈ పార్టీ అధినేతని ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించి అతనికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలట. మళ్ళీ ఇప్పుడు అతను ఎంపీ పదవిలో ఉన్నాడు. నిజానికి ఆ ఎంపీ పదవికి రాజీనామా చేస్తాడు. ఆ ఎంపీ పదవిని మళ్ళీ వాళ్ళ పార్టీకే వదిలేయాలి. ఈ ఎంపీని ఎమ్మెల్యే చేయాలి, మళ్ళీ ఆ ఎంపీ పదవిని వాళ్ళ పార్టీకే ఇవ్వాలి, పైగా ఇతనికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. పైగా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతను గెలిస్తే 3వ వాడు ఇతను ఉప ఎన్నికల్లో. ఆ 2 ఎమ్మెల్యేలు ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి. మొత్తం 2 మంత్రి పదవులు. ఆ 2 మంత్రి పదవులు కూడా ఒకటి డిప్యూటీ సీఎం. సరే, ఇంతటితో కోరికలు ఆగాయా? కాదు. రాజ్యసభ సీటు కావాలట. ఒక ఎంపీ సీటు, ఒక రాజ్యసభ సీటు, అంటే ఒక లోక్సభ సీటు, ఒక రాజ్యసభ సీటు, పైగా 2 మంత్రి పదవులు. ఆ 2 మంత్రి పదవులు కూడా ఒకటి డిప్యూటీ సీఎం పదవి. ఏమన్నా కోరికలు అండి? కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ఈ కోరికలు. పోనీ అసలు విజయ్ సీఎం సీటు పూర్తిగా వాళ్ళే అడగలే. ఇంకా నయం. ఏమండి విజయ్ గారు, మీరు ఎట్టా అనుభవం లేదు కాబట్టి మాకు సీఎం సీట్ ఇచ్చేయండి, మీరు పక్కన కూర్చోండి, కావాలంటే ఏదైనా మంత్రి పదవి తీసుకోండి, లేదా మీరే డిప్యూటీ సీఎంగా ఉండండి అని అనలేదు. సంతోషం ఇంత. లేదా విజయ్ పర్సనల్ ఆస్తులు రాసిమని, లేదా విజయ్ సినిమాల్లో మమ్మల్ని హీరోగా పెట్టమని, త్రిషాని మా పార్టీలో జాయిన్ చేయించమని, ఇలాంటివి ఏమి అడగలేదు. సంతోషం. ఏమన్నా ఉండాలి కదా, కోరికలకి హద్దు పద్దు ఉండాలి కదా. ఇప్పుడు నిజానికి ఈ వీసీకే పార్టీ డిఎంకే కూటమిలో ఉంది. ఒకవేళ డిఎంకే కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఈ వీసీకే పార్టీకి ఏమైనా మంత్రి పదవి ఇస్తాడా? ఇవ్వడు. డిప్యూటీ సీఎం పక్కన పెట్టండి, మంత్రి పదవి కూడా ఇవ్వడు. ఆ కూటమి గెలిచుంటే అది మంత్రి పదవి కూడా వచ్చి ఉండేది కాదు. సరే, అది గెలవలేదు. ఇక్కడ ఇతను అడుగు దూరంలో ఆగిపోయాడు. ఏదో మద్దతు కావాల్సి వస్తుంది. ఒక మంత్రి పదవి అడుక్కుంటే అయిపోయేది. మంత్రి పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు విజయ్, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకేదో కావాలి. అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నంత లాక్కోవాలి. అవసరాన్ని అడ్డు పెట్టుకొని అవకాశం ఉన్నంత లాక్కోవాలి. ఏంటండి ఇది? ఇలాంటి రాజకీయాలు ఏమనాలి? వీళ్ళు అసలు విజయ్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వండిస్తారా? విజయ్ని పరిపాలన చేయనిస్తారా? బిల్లులు చేయనిస్తారా? డౌటే. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.